వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. 77వ జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కురుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ బొల్లపల్లి వినూత్న ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. మంత్రి, సబ్ కలెక్టర్ స్వయంగా గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న వివిధ శాఖ అధికారులకు, పాఠశాలల విద్యార్థులకు స్వయంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో నిజాయితీగా ఉండాలని, మంచి నవ సమాజాన్ని స్థాపించాలని, దేశభక్తితో ప్రతి ఒక్కరూ ఆలోచించి పనిచేయాలన్నారు. కులం, మతం మనం గౌరవించుకున్నా కూడా వీటన్నింటికి మంచిదని, మనం అందరం భారతీయులం అనే భావనని పెంపొందించుకోవాలని అన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటు అని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నో మార్పులు తెస్తుందని, రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రం ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. రాబోయే తరాలకి మంచి పునాది వేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సారథి అన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ మన భారతదేశం ఏం చెబుతుంది, 2047 నాటికి విభజిత్ భారత్ గా ఉండాలని ఆలోచనను మీరందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులందరూ చక్కటి చదువులు అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలుసుగా, మీరు కూడా మళ్ళీ అలా చేస్తే అలా చెప్పండి. అన్నా మీరు మరి ఈరోజు భవిష్యత్తులో కూడా రైతు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని అనేక ఆలోచనలు మీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. వ్యవసాయంలో యాంత్రీకరణని చొప్పించడం కానివ్వండి, వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో రాబోయే శతాబ్ద కాలం కానివ్వండి, ఇంకా ఎక్కువ కాలం కానివ్వండి, రైతులకి ఎటువంటి బెంగ లేకోకుండా మరి సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు లాంటి మరి జాతీయ ప్రాజెక్టులని మరి త్వరితగతిన పూర్తి చేసి దాని ఫలాల్ని మన రైతాంగానికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు ప్రత్యేకంగా మన నూజివీడుకు కానివ్వండి, మన ఏలూరు డిస్టిక్టు, కృష్ణా డిస్టిక్టు లో అనేక ప్రాంతాలు దాదాపు 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి అందే ప్రాజెక్ట్ ని మరి మన ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో దానికి మరి ఇటీవలనే కొన్ని అనుమతులు, కొన్న సానుకూల వాతావరణం కనపడింది. అది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తామని, తప్పకుండా మరి భగవంతుడు ఆశీర్వదిస్తే ఈ సంవత్సరంలోనే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 26-27 ఆర్థిక సంవత్సరంలోనే మరి చింతలపూడి ప్రాజెక్ట్ యొక్క పనుల్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలి, వారు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వయోవృద్ధులకి, వితంతువులకి, అంగవైకల్యం వాళ్ళకి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సంక్షేమాన్ని
పెన్షన్లు మీరు తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో నెలకి కేవలం 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నెలకి. మన పక్క రాష్ట్రంలో 2000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వయోవృద్ధులకి 4000 రూపాయలు ఇచ్చి వారికి ఆసరాగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాం. అదేవిధంగా ఏ పిల్లవాడు కానీ ఏ పాప కానీ మరి తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మూలంగా చదువుకి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదంతా ఏంటంటే భవిష్యత్తుకి మంచి పునాదులు వేసే కార్యక్రమాలు అని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మరి మీ అందరికీ కూడా మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా కుల మత భాష భేదాలన్నింటినీ మనం అభిమానించిన, మన కులాన్ని మన మతాన్ని మన భాషని మనం అభిమానించిన వీటన్నిటికంటే కూడా ఎక్కువగా మనందరం కూడా భారతీయులు అని చెప్పేసి భావాన్ని మనందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము. మరి కేంద్రంలో కూడా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి. భారతదేశం అంటే ఒకప్పుడు ఒక బలహీనమైన దేశంగానో లేకపోతే అభివృద్ధి చెందిన దేశంగానో ఉన్న దేశం ఈరోజు ఎన్డీఏ పాలనలో మన ప్రీతం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారి పరిపాలనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని చెప్పడానికి మనందరూ కూడా గర్వపడాలని చెప్పేసి మనం చేస్తాను. మరి రాబోయే భవిష్యత్ అంతా కూడా మీది. మీ భవిష్యత్తుని మీరు చక్కగా ఒక దూరదృష్టితో మంచి ఆలోచనతో దేశభక్తితో నిజాయితీతో క్రమశిక్షణతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ మరి సెలవు తీసుకుంటాను. భవిష్యత్ అంతా కూడా మీదే. మీరు మీ దేశాన్ని ఏ విధంగా అయితే నిర్మాణం చేసుకోవాలని ఆకాంక్షిస్తారో, మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబాల భవిష్యత్తు కోసం ఎటువంటి ఆశల్ని మీరు ఆశిస్తారో అవి సాధించాలంటే మీరందరూ కూడా క్రమశిక్షణతో నిజాయితీతో దేశభక్తితో మీరందరూ కూడా ఆలోచన చేసి పని చేయాలని చెప్పేసి మనం చేస్తాను. కులం మతం ఇవన్నీ మనం గౌరవించుకున్నా కూడా వీటన్నిటికీ మించి మన లక్ష్యం మనం భారతీయులం అనే భావాన్ని మనందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. మరి మీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పాటైన ఈ కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఆలోచనలు అనేక ప్రణాళికలు చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం మన రాబోయే తరానికి ఒక మంచి పునాది ఏర్పాటు చేయాలి. మన పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఏమిటి వారి భవిష్యత్తు అనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో స్వీకరించిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా అవ్వాలంటే మీరందరూ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా ఒక ఉపాధి, ఒక ఉద్యోగం, మరి ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రపంచం అంతా పర్యటించి మన ఐటీ మినిస్టర్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా మీ అందరికీ కూడా మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళండి. Happy 77th Republic Day. So it is a beautiful occasion. So firstly I will tell about myself. This is my dream come true. Civil services prepare ayatappudu I dreamt of hoisting this national flag. India country ki service, and yesterday night I was practicing how do we do this ani. So it is a dream come true to serve this nation and its beautiful country and its people. ఇది ఒక ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అందరికీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ వి డెడికేట్ అవర్ సెల్స్ టు దిస్ నేషన్ అగైన్. సో ఐ రియలీ చెరిష్ దిస్ మూమెంట్ అండ్ దీనివల్ల మనకి ఇట్ మేక్స్ అస్ ఈవెన్ మోర్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్. ఇక్కడున్న చిల్డ్రన్ అందరికీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ when some officer used to do the flag hoisting, I used to feel the same. One day I'll also hoist the flag. So it was a very very relishing moment. So coming to this year 77th Republic Day, manam 150 years of Vande Mataram, that is the theme. So daniki according ga mana country anta we are coming together and celebrating our 77 years. So meerandaru all of you must have known ippatiki why do we celebrate Republic Day. So danni manam reiterate chesukovali.
Constitution of India, Purna Swaraj Declaration 1930. It has come into adopted and enacted 1949 and 1950 is when January 26th it has come into this thing. Kabatti manam danni remark chestu we do this Republic Day. So all of you, mana Constitution of India is called Elephantine Constitution. All the world lo unna countries annitki it is an example, so exhaustively written, so detailedly done. Mirandru everybody civil services prepare avunnappudu we read all the Constitution of India article to article. So Minister sir is here, so this is a clear example where we celebrate Constitution, where three legs of a triangle lo judiciary, executive and legislatures, officers, public representatives and judiciary, everybody come together. A beautiful triangle mana balance చేసుకుంటూ ఈ అడ్మినిస్ట్రేషన్ ని గవర్నెన్స్ ని మనం రన్ చేస్తాం. సో ఇన్ ద లాస్ట్ 5 months ఆఫ్ మై టెన్యూర్ హియర్ ఇన్ నూజివీడు మనం కొన్ని ప్రోగ్రెసివ్ వర్క్స్ చేసాము, కొన్ని టేకప్ చేస్తున్నాము. అండ్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్టర్ సర్ ఈస్ ఆఫరింగ్ us his support every time. అండ్ సో మనం ఇంకా కూడా పర్మనెంట్ అసెట్స్ అవన్నీ we should all of us should work in tandem. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ should work in coordination. And some changes we are observing దాన్ని ఇంకా మనం సిగ్నిఫికెంట్ గా చేసుకోవాలి. సో ఎస్టర్డే నైట్ రిపబ్లిక్ డే ని మార్క్ చేసుకొని సో ఆల్ ఆఫ్ యూ షుడ్ లిసన్ టు వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ సేయింగ్ బిఫోర్ ద రిపబ్లిక్ డే. షీ ఈస్ సేయింగ్ దట్ మన కంట్రీ ఈజ్ ఇన్ ద రైట్ జంక్చర్ యాజ్ వీ హెడ్ ఫర్ 2047 వికసిత్ ఇండియా అండ్ వికసిత్ భారత్ యాజ్ వీ డ్రీమ్. మీరందరూ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఫ్యూచర్ సిటిజన్స్ ఇన్ దట్ వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్ర. సో దాంట్లో మన అందరం వీ హ్యావ్ టు డూ అవర్ బిట్ అండ్ డూ అవర్ కాంట్రిబ్యూషన్. అండ్ మన వాట్ ఎవర్ వీఆర్ డ్రీమింగ్ టు లివ్ ఇన్ అ బ్యూటిఫుల్ అండ్ గోల్డెన్ ఎరా, దానికి ఆల్ ఆఫ్ us should contribute and help in nation building. So I wish everybody of you and all the citizens and let us have a bright, prosperous and a successful manam Nuziveedu is part of Andhra then India. So manam larger picture ni petkoni we all have to work. So thank you everyone.